తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ సైతం అభ్యర్థుల వడపోత కార్యక్రమం చేపట్టింది. ఇక బీజేపీ కూడా బలమైన అభ్యర్థుల వేటలో పడింది. 3 పార్టీలకు అభ్యర్థులను గెలిపించుకోవడం పెద్ద సవాల్గా మారింది. అధికారం కోసం ఎవరి వ్యూహాలు వారు వేస్తున్నారు. సిట్టింగులపై వ్యతిరేకత అధిగమించాలని కేసీఆర్, అసంతృప్తులను బుజ్జగించడంలో రేవంత్ బిజీగా ఉన్నారు. అధికారం కోసం 3 పార్టీల వ్యూహాలు. గులాబీ బాస్ కి సవాల్గా వ్యతిరేక రాగం. అసంతృప్తులను బుజ్జగిస్తున్న రేవంత్. బలమైన అభ్యర్థుల కోసం కిషన్ రెడ్డి వేట. కారు పార్టీపై గుర్రుగా రాష్ట్ర ప్రజలు. దళిత బంధు విషయంలో కమిషన్లపై కేసీఆర్ సీరియస్. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పెరిగిన వ్యతిరేకత. ఢిల్లీలో హస్తం అభ్యర్థుల వడపోత కార్యక్రమం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే రానున్న ఎలక్షన్స్ ఆయా పార్టీల అధినేతలకు సవాల్గా మారాయని చెప్పొచ్చు. సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం గులాబీ బాస్ కేసీఆర్ కు పరీక్షగానే మారింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్ గా మిగిలింది. ఇక 119 నియోజకవర్గాల్లో దీటైన క్యాండిడేట్లను గుర్తించి ఫైనల్ చేయడం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఓ టెస్టుగానే ఉందని చెప్పొచ్చు. దళిత బంధు పథకంలో 30% కమిషన్లు తీసుకుంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండరనే ఫిర్యాదులతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనేక కంప్లైంట్స్ వచ్చాయి. అనేక మందిని సీఎం హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే శ్రేణుల నుంచి వ్యతిరేకతతో పాటు పోల్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ముఖాలను బరిలోకి దించే సాహసం చేయలేకపోయారన్నది ఆ పార్టీలోని నేతల నుంచి వినిపిస్తున్న వాదన. 7 చోట్ల సిట్టింగ్లను మార్చినందుకు, 4 స్థానాల్లో పెండింగ్లో పెట్టినందుకు అక్కడి లోకల్ నేతల నుంచి వస్తున్న అసంతృప్తి ఇప్పటికీ కొలిక్కి రాలేదు. బొజ్జగింపులు, సర్దుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రజల్లో సిట్టింగ్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నందున ఎన్నికల ప్రచారంలో దానిని అధిగమించడం ఇప్పుడు అధినేతకు సవాల్గా మారింది.
పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయకముందే అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. ఓబీసీ టికెట్ల పేరుతో పలువురు సీనియర్లు, బీసీ నేతలు వేరుకుంపటి పెట్టుకున్నారు. పీసీసీ, ఏఐసీసీపై ఒత్తిడి పెంచుతున్నారు. ఢిల్లీ స్థాయిలోనూ మంతనాలు జరుపుతున్నారు. దీనికి తోడు మొత్తం 119 స్థానాలకు 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సింగిల్ అభ్యర్థిగా ఉండేవి సుమారు 35 నుంచి 40 వరకు ఉన్నాయి. మిగిలిన వాటిలో 2 కంటే ఎక్కువ మంది ఆశావాహులున్నారు. టికెట్ ఖరారు చేసిన తర్వాత వారిని కన్విన్స్ చేయడం రేవంత్ రెడ్డికి పెద్ద సమస్యగా మారింది. అయితే రేవంత్ రెడ్డిని ఇంతకాలం సీనియర్ నేతలు లెక్క చేయలేదు. క్రమంగా అది దారిలో పడిందనుకునే టైంలో టికెట్ల అసంతృప్తి వ్యవహారం తెర మీదకు వచ్చింది. సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఖరారవుతారని, రాష్ట్ర కమిటీతో సంబంధం లేకుండా ఏఐసీసీ మొత్తం చూసుకుంటుందని పీసీసీ చీఫ్ చెప్పడంతో ఆశావాహులంతా ఢిల్లీ బాట పట్టారు. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన దశలోనే అసంతృప్తి జ్వాలలు రావడంతో లిస్టు రిలీజ్ అయిన తర్వాత తీవ్రత ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతుంది. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏ పార్టీతోనో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటున్న బీజేపీకి మొత్తం 119 స్థానాల్లో దీటైన అభ్యర్థులు దొరకడం లేదు. సుమారు 6000 దరఖాస్తులు వచ్చినా అందులో పోటీకి అర్హత కలిగిన వారెవరనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లోనూ మొత్తం స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో 105 మంది డిపాజిట్ కోల్పోయారు. చాలా చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సీట్లకు పరిమితమైన బీజేపీ 2018 ఎన్నికల్లో కేవలం 1 సీటుతోనే సరిపెట్టుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పిన తర్వాత దాని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అభ్యర్థుల ఎంపిక దశలోనే ఆపసోపాలు పడుతున్న కిషన్ రెడ్డికి వారిని గెలిపించుకోవడం కత్తి మీద సాములా మారింది.